చిన్న లోపాన్ని ఇస్తే ఆ లోపానికి అంతకు రెండింతలు తెలివితేటలు ఇస్తాడు అని ఆలోచన లోపం కానీ, ఆరోగ్యంలో లోపం కానీ, శారీరక లోపం కానీ, మానసిక లోపం కానీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ ఉన్నది అనే దాన్ని వాళ్ళు అసలు ముందు మనసులో నుంచి తీసేశారనుకోండి, సగం లోపం తగ్గిపోతుంది. మానసిక లోపం ఏంటంటే వాళ్ళకి ఒక్కదాన్నే అది మానసిక లోపం, ఆలోచన లోపం. ఇప్పుడు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచనలు పిల్లలకి రాకుండా చిన్నప్పటి నుంచే మంచిగా ఆలోచించి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వచ్చినాక ప్రేమించాము, పెళ్లి చేసుకుంటాము అని మగపిల్లలు చాలా ఆలోచనలను దారుణంగా ఆలోచిస్తున్నారు. ప్రేమించామంటారు, అవతల వ్యక్తికి ఇష్టమా ఇష్టం కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా కాకుండా కాలం మారిపోయింది, ప్రతి విషయంలో కూడా మగాళ్ళకి పోటీగా వెళుతున్నారు. అయినా కానీ మానసికంగా వాళ్ళు ఏదో ఒక పక్కన ఈ ఆలోచన ఉంటుంది. కానీ ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి. ఏ లోపం ఉన్నా కానీ తల్లిదండ్రులు మనసు పెట్టి చేశారంటే అవన్నీ చెప్తే అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అవయవ లోపం ఉన్నా దాన్ని మీరు సరిదిద్దగా లేకపోయినా కానీ అది చిన్న లోపమే అవుతుంది. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం లోపం అనే దాని గురించి మాట్లాడుకుందాం. లోపం అంటే ఒక్క శారీరక లోపమే కాదు, మానసిక లోపాలు కూడా ఉంటాయి. శారీరక లోపం అనేది బయటకు కనపడుద్ది. మనం కనపడిన దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని మనం కొంచెం ఇది చేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి నీకేమీ లేదు, నువ్వంతా బాగానే ఉన్నావు, ఈ ఒక్క లోపం ఉన్నంత మాత్రాన మనిషి ఇదిగాడు, ఏదైనా చేయగలుగుతారు. దేవుడు ఒక చిన్న లోపాన్ని ఇస్తే ఆ లోపానికి అంతకు రెండింతలు తెలివితేటలు ఇస్తాడు అని మనం వాళ్ళని అభిప్రాయాన్ని, వాళ్ళ లోపం అనే అభిప్రాయాన్ని తీసేసేలాగా వాళ్ళ మనసులోంచి ఉండకుండా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మీరు నేను చెప్పే విషయం చిన్న లోపాలు, మానసిక లోపాలు కానీ శారీరక లోపాలు కానీ ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు ధైర్యం తెచ్చుకొని నిలబడగలుగుతారనే విషయంగా చెబుతున్నాను. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. చూసి నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైతే వాటిని గురించి ఆలోచించుకొని మీకు మీరు ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగేలాగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే ప్రతి వ్యక్తి అన్నాక ఏదో ఒక లోపం, ఆలోచన లోపం కానీ, ఆరోగ్యంలో లోపం కానీ, శారీరక లోపం కానీ, మానసిక లోపం కానీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ ఉన్నది అనే దాన్ని వాళ్ళు అసలు ముందు మనసులో నుంచి తీసేశారనుకోండి, సగం లోపం తగ్గిపోతుంది. అది వాళ్ళకి మనం తెలియజేయాలి. మీరు ఎప్పుడైతే ఇలా ఉండగలుగుతారో మీకు సగం అనారోగ్యం అనేది పోతుంది, మీ లోపాలు ఉండవు, మీరు తొందరగా కవర్ అవ్వగలుగుతారు అనే విషయం మనం చెప్పాలి. ఎప్పుడైతే అలా చెప్తామో వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఓ పర్వాలా, మన కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మనలో లోపం మనం సరిదిద్దుకుంటే సరిపోతుంది అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఇవాళ రేపు శారీరక లోపం తక్కువ. అదే పాత రోజులు, వెనకటి రోజుల్లో అయితే ఏదో ఒక లోపం ఉండేది. ఇవాళ ఈ ఆధునిక ప్రపంచంలో లోపాలు
లేకుండానే పిల్లలు ఉంటున్నారు. కానీ ఈ శారీరక లోపం లేకపోయినా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మానసికంగానో మా ఆలోచన లోపంగానో ఉంటున్నారు. ఎందుకంటారేమో మనం పెంచే విధానంలో వస్తుంది. మానసిక లోపం ఏంటంటే వాళ్ళకి ఒక్కదాన్నే ఆలోచిస్తారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, మనం డబ్బున్నాళ్ళం అని డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే అవతల పిల్లల్ని తక్కువగా చూసే అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం అవతల పిల్లల్ని కష్టపెట్టుద్ది. ఇప్పుడు ఈ అభిప్రాయం ఉన్న పిల్లల్ని కూడా వేరే వాళ్ళు విమర్శిస్తారు. అది మానసిక లోపం. అందుకే మన పిల్లల్ని అన్నీ తెలుసుకునేలాగా, అన్నీ వాళ్ళు ఆలోచించేలాగా వాళ్ళకి తెలియజెప్పాలి. అది మానసిక లోపం. ఆలోచన లోపం. ఇప్పుడు ఆలోచించరు పిల్లలు, ఏది తోస్తే చేస్తారు. ఆ లోపాన్ని మనం మార్చాలి. ఎలా? ఒక పని చేసినప్పుడు వాడు ఆలోచించకుండా తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పుని మళ్ళీ జరగకుండా ఉండేలాగా ఎందుకు చేశాడు, ఎలా ఆలోచించబట్టి ఆ తప్పు చేశాడు అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయండి. ఇలా ఉండకూడదు, ఇలా ఆలోచించకూడదు. మనం ఎంత మంచిగా ఆలోచిస్తే మనం బయట జనంలో అంత మంచిగా ఉంటాం. మనం ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు చేస్తే వీడు మానసిక రోగిరా అని అంటారు. ఇది కళ్ళ ముందు కనపడుతున్నాయి, మీరు సినిమాలలో చూస్తున్నారు. ఆ మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటే ఆ మనిషి ఎంత చెడిపోతాడో అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచనలు పిల్లలకి రాకుండా చిన్నప్పటి నుంచే మంచిగా ఆలోచించి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. శారీరక లోపం అనుకోండి, డాక్టర్లు ఉంటారు, డబ్బు పెడితే అది మారిపోతుంది. ఈ మానసికమైన దాన్ని మనం చాలా గట్టిగా ఆలోచించాలి. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోండి. ఇదే విషయం ఒక వయసుకు వచ్చినాక ప్రేమించాము, పెళ్లి చేసుకుంటాము అని మగపిల్లలు చాలా ఆలోచనలను దారుణంగా ఆలోచిస్తున్నారు. ప్రేమించామంటారు, అవతల వ్యక్తికి ఇష్టమా ఇష్టం కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా కాకుండా మేము ప్రేమించాం, పెళ్లి చేసుకోవాలి అంతే, దాన్ని మించిన రెండో మాట మాట్లాడరు. అవతల ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏదన్నా చిన్న గొడవ చేసినా ఇంకా అమ్మాయి జీవితం నాశనం చేయడానికే చూస్తారు. కానీ ఇలా చెప్పింది మనం మంచిగా మారి మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకి సర్ది చెప్పుకొని ఈ 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు వెయిట్ చేద్దాం అనేలాగా మా పిల్లలు ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు మీకు తెలిసి ఎవరన్నా ప్రేమిస్తున్నాము అని చెప్పినా కూడా వాళ్ళకి మంచి అభిప్రాయాలు కలిగేట్టు ప్రేమ అంటే పెళ్ళంటే తెలుసుకునేలాగా మీరు నేర్పించండి. ఆడపిల్లలు వచ్చి మా జీవితాలు ఎప్పుడూ ఇంతే, మేము తక్కువ, మమ్మల్ని విలువగా చూడరు అని ఇంకా కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు. కాలం మారిపోయింది, ప్రతి విషయంలో కూడా మగాళ్ళకి పోటీగా వెళుతున్నారు. అయినా కానీ మానసికంగా వాళ్ళు ఏదో ఒక పక్కన ఈ ఆలోచన ఉంటుంది. కానీ ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదు, ఒక రకంగా మగపిల్లల కన్నా ఎక్కువ. ఆడపిల్లను అనే ఆలోచన ఒక్కటి మీరు మనసులో నుంచి తీసేస్తే మీకు మగపిల్లలు సాటి రారు. చదువు కానీ, గేమ్స్ కానీ,
మామూలుగా ఏ విషయమైనా ఉద్యోగాల విషయం కానీ ప్రతి విషయంలో కూడా మీకు వాళ్ళు సాటి రారు. కాబట్టి మీ లోపాలని మీరు ఎంచుకోవద్దు. మేము ఇలా ఉన్నాం, మేము కొంచెం తక్కువ అనే ఆలోచనని, ఆ తక్కువ అనే లోపాన్ని మీరు మీలోంచి తీసేయండి. ఇలా ఎప్పుడైతే మీరు తీసేసి మీరు ఫ్రీగా ఉండగలుగుతారో, ఎవరైనా సరే పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు, పిల్లలు బాగున్నప్పుడు తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఆలోచన నేర్పించాలి. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, వాళ్ళ ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి. ఏ లోపం ఉన్నా కానీ తల్లిదండ్రులు మనసు పెట్టి చేశారంటే అవన్నీ దేనికి సాటరావు, ఎక్కడ పటాపంచలైపోతాయి. పిల్లలకి మీరు చెప్పే విధానంలో ఉంటుంది. ఈ విధానాన్ని తెలుసుకొని మీరు చెప్పండి. చెప్తే అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను పిల్లల గురించి తెలిసే మీకు చెప్పగలుగుతున్నాను. అవయవ లోపం ఉన్నా దాన్ని మీరు లేకపోయినా కానీ అది చిన్న లోపమే అవుతుంది. కాబట్టి మీరు పిల్లల్ని మంచి ఆలోచనలతో పెంచండి. వాళ్ళకి మంచి ఆలోచనలు చెప్పండి. ఇలా ఉంటే ఇలా ఉంటుందిరా జీవితం అని చెప్పండి. అది మీరు చేయాల్సిన పని. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.